మనిషిని ఓడించేది శత్రువు కాదు, అతని మనస్సులో పుట్టే అతి ఆలోచనలు. ఈ కథ మీకోసమే. ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో రాఘవ అనే యువకుడు ఉండేవాడు. కష్టపడేవాడు, మంచి మనస్సున్నవాడు, అందరికీ సహాయం చేసేవాడు. కాని అతనికొక చిన్న అలవాటుండేది. అదే అతి ఆలోచన. ఎవరైనా అతన్ని చూసి నవ్వకపోయినా నేనేమైనా తప్పు చేశానా అని ఆలోచించేవాడు. ఎవరైనా కాస్త గట్టిగా మాట్లాడినా వాళ్లకు నాపై కోపమా అని మనసులోనే బాధపడేవాడు. ఒకరోజు రాఘవ తన స్నేహితుడు శ్రీనును దారిలో చూశాడు. శ్రీనూ అని పిలిచాడు. కాని శ్రీను ఒక్క మాట కూడా మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోయాడు. ఆ ఒక్క సంఘటన రాఘవ మనసును కలిచివేసింది. నేనేమైనా తప్పు చేశానా? అతను నాతో ఎందుకు మాట్లాడలేదు? ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు కూడా అదే ఆలోచన, ఇంకో రోజు కూడా అదే బాధ. 3 రోజులు గడిచిపోయాయి. చివరికి శ్రీనుని కలిసిన రాఘవ, నాపై కోపమా అని అడిగాడు. శ్రీను ఆశ్చర్యపోయి, అయ్యో, నాకా రోజు జ్వరం వచ్చింది రాఘవ, అందుకే ఎవ్వరితోనూ మాట్లాడలేదు అన్నాడు. ఆ మాట విన్న రాఘవ ఒక్కసారిగా మౌనమయ్యాడు. 3 రోజుల బాధ 3 సెకండ్లలో ముగిసిపోయింది. ఆ సాయంత్రం బాధగా గ్రామం బయట ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. అది గమనించిన గ్రామ పెద్ద నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చాడు. ఏమైంది బిడ్డా అని ప్రేమగా అడిగాడు. రాఘవ తన మనసులో ఉన్న బాధలన్నీ చెప్పేశాడు. గ్రామ పెద్ద నేలపై ఉన్న ఒక చిన్న రాయిని తీసి రాఘవ చేతిలో పెట్టాడు. ఈ రాయిని 1 నిమిషం పట్టుకో. 1 నిమిషం తర్వాత అడిగాడు, చెయ్యి నొప్పిగా ఉందా? లేదు తాతయ్య. 1 గంట పట్టుకుంటే కొంచెం నొప్పి వస్తుంది. రోజంతా పట్టుకుంటే చెయ్యి చాలా నొప్పి వస్తుంది. చివరకు వదిలేయాల్సిందే. గ్రామ పెద్ద చిరునవ్వు నవ్వాడు. రాయి బరువు మారలేదు బిడ్డా, కాని నువ్వు దాన్ని ఎంతసేపు మోసావో అంత భారంగా అనిపించింది. కొద్దిసేపు ఆగి మళ్ళీ అన్నాడు, మన సమస్యలు కూడా ఇలాగే ఉంటాయి. పరిష్కారం కోసం కొద్దిసేపు ఆలోచించడం మంచిది. కాని అదే విషయాన్ని రోజంతా మనసులో మోస్తే సమస్య కంటే నీ మనసే ఎక్కువ అలసిపోతుంది. రాఘవ నిశ్శబ్దంగా ఆ రాయిని చూశాడు. అతని కళ్లలో ఒక కొత్త వెలుగు కనిపించింది. నెమ్మదిగా ఆ రాయిని నేలపై పెట్టేశాడు. ఆ రోజే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆలోచిస్తాను, కాని ఆ ఆలోచనకు బానిసను కాను. రోజులు గడిచాయి. రాఘవ మళ్లీ చిరునవ్వుతో పొలంలో పనిచేయడం మొదలుపెట్టాడు. కుటుంబంతో ఆనందంగా గడిపాడు. మనస్సు ప్రశాంతంగా ఉంటే జీవితంలో ప్రతిరోజూ కొత్త ఆశను తీసుకొస్తుందని అతనికి అర్థమైంది. నీతి: అతి ఆలోచన సమస్యలను తగ్గించదు, కాని ఈరోజు ఆనందాన్ని మాత్రం దొంగిలిస్తుంది. ఆలోచించు, కాని ఆ ఆలోచనకు బానిస అవ్వకు.